నమస్తే, నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. ఆయనతో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఆషాఢం యొక్క విశిష్టత, ఆషాఢ మాసంలో ఎలాంటి పాటించాలనే విషయాలు కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అలాగే గురుగారు, ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా మెగ్నీలో రుద్రయాగం చేస్తున్నారు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అని చెప్పాను కదా. సో ఆషాఢ మాసం అనే కాకుండా రుద్రయాగం అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. అవును. ఆషాఢ మాసంలో ఈ రుద్రానికి ఎందుకు అంత ప్రాముఖ్యత? ఒకవేళ ఇది మీరు చేస్తున్నందుకు నిజంగా భక్తులకి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది పాల్గొంటే? ముందు వాళ్ళు ఏదో రుద్రయాగం చేస్తున్నారు కదా, మనం కూడా డబ్బులు కట్టేద్దాం పాల్గొందాం అంటే ఉపయోగం లేదు. అసలు రుద్రం అంటే ఏమిటి అనేటువంటి విషయం ముందు తెలుసుకోవాలి. రుద్రం అనగా భద్రతకి మూలం. భద్రత అంటే అన్ని రకాలుగా ఉంటుంది కదా, సెక్యూరిటీ. ఇది ఒక్కటే ఉంటే సెక్యూరిటీ కాదు కదండి, అన్ని వైపుల నుంచి ఉండేటువంటిది సెక్యూరిటీ. అందులోనూ రుద్రం అనేటువంటి దాన్ని నమ్మకం అంటారమ్మా. శ్రీరుద్ర నమ్మకం అంటారు. ఈ నమ్మకంలో మొత్తం అది క్వశ్చన్ ఒకటే అనుకుందాం, ఆన్సర్స్ 27 ఉంటాయి లోపల. దీనికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే, మనకు ఉన్నటువంటివి నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాలకి అధిదేవతలు ప్రత్యధిదేవతలు ఉంటారు. తర్వాత ప్రాజాపత్యాది నవ ఋషులు అని ఉంటారమ్మా. వాళ్ళకు అధి ఋషులు ప్రత్యధి ఋషులు కలిపి 27. మనకు నవదుర్గలు పేరు విన్నాం మనం. ఈ నవదుర్గలు కూడా అధిదేవత ప్రత్యధిదేవతతో కలిపితే 27. 27 అనేటువంటిది ప్రమాణ మూలము అని అంటారు. అంటే ఈ 27 నక్షత్రాలు కాకుండా మరొక నక్షత్రంలో ఏ మనిషి జన్మించడు. కనుక జన్మించినటువంటి ప్రతి వ్యక్తి తన 60-70 సంవత్సరాల జీవితంలో ఈ 11 రోజులు మనది కాదు అనుకొని ఆ రుద్రాన్ని ఆరాధించడం వలన కనీస మాత్రం 9 సంవత్సరాల 15 రోజుల పాటు తన జీవితమునందు కష్టం నష్టం అనేటువంటి పదం వినరమ్మ. అంత ఉచ్చ స్థితిలో తన జీవితం ఉంటుంది. అందులో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. ఆషాఢ మాసంలో గొప్పతనం ఏమిటి అంటే, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం భూర్భువస్వః, ఓం నం అని మనం ఒక్కసారి చేస్తే రుద్రం మొత్తం 11,000 సార్లు చేసిన ఫలితం మనకు వస్తుంది. అటువంటిది శతరుద్రం చేస్తున్నామనంటే ఎన్ని లక్షలలో ఆ ఒక్క మంత్ర ఫలం మనకు వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఉదయం 366 శివలింగాలకు అభిషేకం జరుగుతుంది రుద్రంతో. మధ్యాహ్న సాయంత్రం సమయంలో రుద్రుడికి విశేషంగా హోమం జరుగుతుంది. రుద్ర హోమం శతరుద్రంతో హోమం జరుగుతుంది. 11 రోజులు పూర్తి అయిన పిదప ఈ 11 రోజుల పాటు ఏ ఒక్క రుద్రాభిషేకంలో చంద్రమౌళీశ్వర స్ఫటికలింగంతో మనం అభిషేకం చేసి ఉన్నామో అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదంగా ఆ శివలింగాన్ని అందజేయడం జరుగుతుందమ్మా. ఎందువలన ఇవ్వాలి అని అంటే, ఏ ఇంట్లో అయితే కనుక స్ఫటికం ఉంటుందో, స్ఫటికం అంటే ఏంటి? శుద్ధమైనటువంటిది. అంటే ఎక్కడా కూడా ఏది కూడా కలపనటువంటిది, స్వచ్ఛత కలిగినటువంటిది. శుద్ధము అంటే స్ఫటికం, స్వచ్ఛత అంటే స్ఫటికం. అంత స్వచ్ఛతగా ఉన్నారంటారు చూసారండి, అట్లా ఉంటుంది. ఎప్పుడూ కూడా శాంతికి చక్రం. కనుక ఈ ఒక్క శతరుద్రం అనేటువంటిది ఆషాఢంలో చేయడానికి మూలం అది. రుద్రం అనేటువంటి దానికి మనం తెలుసుకోవాలి అని అంటే, ఇక్కడ నేను కూర్చొని ఒక 20 రోజుల పాటు చెబుతూ ఉంటే అప్పటికి ఇంకా 20 సంవత్సరాలు మిగులుతుందమ్మా. అప్పటికి ఇంకా మనకు మిగులుతుంది నేను చెప్పవలసింది. అంతటి పవర్, శక్తి అనేటువంటిది మనకి ఇస్తుంది. అది కేవలం ఆ రుద్రం అనేటువంటిది వినటం వల్లనే. ఇందులో సమయం ఉందంటే కొన్ని విషయాలు చెప్తానమ్మా. ఈ ఒక్క శతరుద్రము వలన శరీరంలో ఉండేటువంటి ఎన్నో రకాల రుగ్మతులు తొలగిపోతాయమ్మా, ఇంక్లూడింగ్ క్యాన్సర్తో సహా. ఎట్లా అండి అంటే, జనాలు వింటున్నారు దాన్ని ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారా? ఓకే, మంచిది, వినటం మానేయండి, అనుభవించండి. నన్ను నేనేం చేస్తా? ఎందువల్లనంటే
నా రుద్రో రుద్రమర్చయేతు అన్నారు. రుద్రుడు కానటువంటి వ్యక్తి రుద్రుడిని అర్చించడానికి అర్హత లేదు. ఎవరైనా సరే, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఆయన కావచ్చు, XYZ ఎవరైనా సరే. దానికి మహన్యాసం అని ఒకటి ఉంటుందమ్మా. ఆ మహన్యాసంలో ఆ ఒక మనిషికి ఇక్కడి నుంచి శిఖ నుంచి పాదాల వరకు ప్రతి ఒక్క అంగాన్ని ఒక్కొక్క మంత్రంతో స్పృశించాలి. షోడశాంగ రౌద్రీకరణం, దశాంగ రౌద్రీకరణం, ఆత్మరక్ష అని ఒక్కొక్కటి చెప్తుంటాయి. శిఖ శిరశ్చ మూర్ధా చ లలాటం నేత్ర కర్ణకౌ ముఖంచ కంఠ బాహూ చ హృతు నాభి కటిస్తథా ఊరు జాను జంఘపాదౌ షోడశ అంగస్థలాన్ని అని చెప్పి శిరస్సు నుంచి మొదలు పెడితే, వెనక నుంచి శిఖస్థానం నుంచి మొదలు పెడితే శరీరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క భాగాన్ని కూడా ఒక్కొక్క మంత్రంతో స్పృశించుకోవడం. అలాగే పూర్వ దిగ్భాగే లలాట స్థానే ఇంద్రాయ నమః, ఆగ్నేయ పూర్వ దిగ్భాగే లలాట స్థానే ఇంద్రాయ నమః, ఆగ్నేయ దిగ్భాగే నేత్రయో స్థానే అగ్నయే నమః, దక్షిణ దిగ్భాగే కర్ణయో స్థానే యమాయ నమః అనుకుంటూ ఒక్కొక్క దిక్కుకు మన శరీరంలో ఉండేటువంటి ఏ అవయవం ఏ దిక్కుకు ఉంటుంది, ఆ దిక్కుకు ఏ దేవత అధిపతి, దాని నుంచి మన ఒక జీవితం ఎలా వెళ్తుంది, దానికి మూలాక్షరం ఓం నమో భగవతే రుద్రాయ 10 అక్షరాలు. దీన్ని దశాంగ రౌద్రీకరణం అంటాం. ఆ నుంచి అమ్మహ వరకు 16 అక్షరాలు, దీన్ని షోడశాంగ రౌద్రీకరణం. ఈ రకంగా ప్రతి ఒక్క మంత్రంతో శిరస్సు నుంచి పాదాల వరకు కూడా శరీరాన్ని స్పృశించుకోవడం. అలాగే అంగన్యాస కరన్యాసాలు అంటారు. కొన్ని మంత్రాలతో అంగన్యాస కరన్యాసాలు ఇవా చేసుకోవడం. అంటే ప్రతి ఒక్కటి కూడా చేసుకోవడం వలన తానే ఈశ్వరుడు, ఈశ్వరుడే తాను, తానే నేనుగా, నేనే తానుగా అక్కడ మనిషి మారతారమ్మా. ఆ రుద్రాంశగా నువ్వు వచ్చిన తర్వాత నీకు దోషం ఎందుకు ఉంటుంది? అసలు నీ దగ్గరికి రావడానికి ధైర్యం ఎంత ఉంటుందో పాపానికి? రుద్రాంశగా నువ్వు అయిపోయావు అక్కడ. ఆ రుద్రాంశం తీసుకొని ఆత్మరక్ష తీసుకొని కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనఃశివ సంకల్పమస్తు కైలాస శిఖరా వాసా హిమవద్గిరి కన్యయా నీలకంఠం త్రినేత్రం చ తన్మే మనఃశివ సంకల్పమస్తు అని శివ సంకల్పాలు చెప్పుకుంటూ ఉంటే ఇక్కడ కూర్చుంది ఈశ్వరుడు అవుతారు కదమ్మా. అక్కడ వస్తుంది దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. నాయన ఇందాకటి వరకు నువ్వు సామాన్యమైన మనిషివి కావచ్చు, ఈ క్షణం ఈశ్వరాంశం నీలోకి వచ్చేసింది. యాతేర్దర్శివాదునరఘోరాభాపకాశిని దయానస్తువాసంతమయాగిరీశంతాభిజాకశీ శిఖాయే నమః అస్మిన్ మహత్యర్నవే ఏంతరిక్షే భవాధి తేషాకం సహస్రయోజనేవ ధన్వాంతరమసి శిరసే నమః సహస్రాణి సహస్రశో ఏ రుద్రాదిభూమ్యాం తేషాకం సహస్రయోజనేవ ధన్వాంతరమసి లలాటాయ నమః అనుకుంటే ఒక్కొక్క మంత్రంతో ఒక్క కంగాన్ని స్పృశించుకుంటే ఈశ్వరుడు వచ్చి అక్కడ కూర్చుంటే పోతాడు. అప్పుడు ఈశ్వరుడు ఎవరు? మనమే. మనం అక్కడ కూర్చొని మనకు మనమే అభిషేకించుకోవడం. అదేంటండి మనకు మనం ఎలా అభిషేకించుకుంటామండి? మన స్నానం ఎవరు చేస్తున్నాం? మన స్నానం ఎవరు చేస్తున్నారు? మనమే చేస్తున్నాం. అలానే అంతర్ముఖ, లోపల ఉన్నటువంటి ఈశ్వరుడికి బహిర్ముఖంగా మనం నీళ్ళు పోసుకుంటున్నాం. లోపల ఉన్న ఈశ్వరుడికి మనం అభిషేకం చేయాలి కాబట్టి ఆ లోపల ఈశ్వరుని మనం ఆరాధించుకొని స్థావరంగా కూర్చుండి పెట్టుకొని ఆ 360 శివలింగాలకి రుద్రంతో అభిషేకం చేస్తున్నాం. అభిషేకం చేసి ఆయన్ని సంతృప్తిని చేస్తున్నాం. అలాగే హోమం దగ్గర కూర్చొని తనకు తానే ఆ మంత్రంతో హోమం చేసుకుంటున్నప్పుడు తనకి ఏది కావాలో ఆ ద్రవ్యం తనే తీసుకుంటున్నాడు. అంటే అక్కడ మీరు ఇవ్వట్లా, నేను ఇవ్వట్లా, ఎవరి ఇవ్వట్ల, తనకు ఏది కావాలో తనే అక్కడ తీసుకుంటాడమ్మా. అంతటి యోగం మనకు లభ్యమైన తర్వాత మనకు తామరాకుని నీరు ఎలా తడపదో ఆ రకంగా పాపం మనకు అంటకుండానే ఉంటుందిగా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే సంవత్సరాలు దాటినా ఇంకా అంత ఉంటుందమ్మా. అంత విశేషం రుద్రం. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని ఆ రుద్రం అనేటువంటి 2 అక్షరాలలో మొత్తం యావత్ ప్రపంచం ఇవిడి ఉంది భద్రతతో కూడి. ఆ భద్రత ప్రతి ఒక్క మనిషికి రావాలంటే ఒక్కొక్క విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది కనుక ఈ విధానాన్ని అనుసరించి ఆషాఢ మాసంలో 11 రోజుల పాటు దీక్షగా పంచాయతన పూర్వకంగా రుద్ర సంపుటితోటే శతరుద్ర యాగం అనేటువంటిది యావత్ మానవాళికి సమ్మోహన శక్తిని ప్రసాదింపజేస్తుందమ్మా. అంత గొప్పది కనుక ఆ సమయంలో దాన్ని సంకల్పించడం జరిగింది. అలాగే గురుగారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటే ఎలా? ఉందమ్మా, ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే సమయము, వాళ్ళు 11 రోజులు ఉంటారా, ఎన్ని రోజులు అక్కడ వచ్చి వాళ్ళు చేసుకోగలుగుతారు, వాళ్ళ గోత్రనామాలు మనకి ఎలా అందాలనే విషయాలు మొత్తం కూడా వాళ్ళకి ఫోన్లో చెప్పి వాళ్ళకి ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మొత్తం రాసి వాళ్ళు అందించేసేసి ఫలానా రోజు మేము రాగలుగుతాము అని చెబితే దానికి తగ్గ ఏర్పాట్లు అక్కడ మనం
ఓ. చేయడం కుదురుతుంది. ఓకే ఓకే, అది విషయం. చాలా చక్కని విషయాలు తెలియజేశారని ధన్యవాదాలు. చూసారు కదా, ఆషాఢ శతరుద్ర మహోత్సవం గురించి గురువుగారు చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు.